కష్టపడే తత్వం, ప్రణాళికబద్ధంగా పనులు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలలో సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా ఐటీ సేవలను వినియోగించుకుంటుందన్నారు. వైజాగ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళా స్ఫూర్తితో గుంటూరులోనూ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్ టెక్స్ అనే ఒక కంపెనీ వారి యొక్క సహకారంతో మన గుంటూరు నగరమే కాకుండా తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో. ఇది ఆ కంపెనీ వాళ్ళు మరి అవకాశం ఇచ్చారు. ఆ కంపెనీ వారు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏ రంగంలో వాళ్ళ యొక్క విద్యార్థిని బట్టి వాళ్ళకి ఆసక్తి ఉందో తెలియజేసే విధంగా డిజైన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అంటే చాలా తక్కువ రోజులు, అంటే మేము చాలా 3-4 డేస్ బ్యాకే దీని గురించి డిస్కస్ చేసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్మార్ట్ టెక్స్ వాళ్ళని అభినందిస్తూ, ఎందుకంటే మీ అందరూ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, వీరందరూ కూడా ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఈ క్రమంలో ఇటీవల గౌరవ విద్యాశాఖ మంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా ఒక పెద్ద జాబ్ మేళా చేశారు. దీన్ని ప్రేరణగా తీసుకొని గుంటూరు నగరంలో కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచించే తరుణంలో వారు సంప్రదించడం జరిగింది. వారి యొక్క సహకారంతో ఒక క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి ఈరోజు ఇప్పటి వరకు ఒక 1800 మంది దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ దేని గురించి, ఇప్పుడు మనం ఏ రోజైతే జాబ్ మేళా కండక్ట్ చేస్తామో ఆ రోజు దాదాపు 50+ కంపెనీస్ దాకా కూడా ఆ జాబ్ మేళాకి వాళ్ళు స్పాన్సర్స్ చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చేసే ఇంటర్వ్యూస్కి కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ. దానికి సంబంధించి వాళ్ళు ఎలా మెలగాలి, మరి అక్కడ ఇంటర్వ్యూస్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, తర్వాత దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్టూడెంట్స్ అంటే ఫిజికల్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ కానీ వీటన్నిటిలో కూడా ఈరోజు మెలకువలు ఇచ్చేదానికి ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఓరియంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా నిరుద్యోగ యువత ఆ క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు ఏదైతే మనం డేట్ అనౌన్స్ చేస్తామో ఆ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ డేట్కి వీళ్ళు ఎక్కువ మంది దగ్గర 10,000 మంది తగ్గకుండా కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మరి ఇటు స్మార్ట్ టెక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జిఎంసీ అందుకు కావాల్సినటువంటి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి మరి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆహ్వానిస్తాము. మరి తదుపరి కలెక్టర్ గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతను పిలుస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారిని కూడా సంప్రదించి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసుకొని ప్రజాప్రతినిధులు గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, లోకల్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి, అట్లనే ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడానికి మనం సాయశక్తుల ప్రయత్నాలు చేయడంతో పాటు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. డేటు అనౌన్స్ చేస్తాం మనం, ఎందుకంటే జస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి షార్ట్ పీరియడ్లో పెట్టుకున్నాము. అవసరమైతే వాళ్ళతో మాట్లాడి మళ్ళా జాబ్ మేళాకు సంబంధించినటువంటి డేట్ అనౌన్స్ చేసే ముందు లేదా అనౌన్స్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో కూడా అవసరమైతే ఇంకొక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆ రోజు అబ్రప్ట్గా వెళ్ళి ఒక కంపెనీ దగ్గర వెళ్ళి కూర్చొని వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం వీటన్నిటికంటే కూడా కొన్ని బేసిక్ ఇన్పుట్స్ కానీ తీసుకుంటే తద్వారా వాళ్ళకి సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. 10,000 తగ్గకుండా ఉద్యోగం 50+ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి. 10,000 మందికి తగ్గకుండా అకామిడేట్ చేయాలనేది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క సారాంశం.
కాబట్టి దీన్ని అందరూ నిరుద్యోగ యువత మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ రాకపోయినా క్యూఆర్ కోడ్లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడ రాకపోయినా రిజిస్టర్ చేసుకోకపోయినా కూడా మీకు ఆపర్చునిటీ ఉంటుంది. మనము ఎవరైనా మిస్ అయినా కూడా ఆ రోజు జాబ్ మేళా రోజు కూడా వస్తే వాళ్ళని కూడా అలౌ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని అవకాశం ఉపయోగించుకోండి.